ఎవరే? నాన్న. తర్వాత మాట్లాడదులే గాని ముందు నువ్వు తాగు. ఏదైనా ముఖ్యమైన మాట చెప్పాలని ఫోన్ చేస్తున్నారేమో. హలో నాన్న. అమ్మా ఆనంది, ఎలా ఉన్నావమ్మా? బావున్నా నాన్న. ఇందాక ఫోన్ చేశాను, ఏం వినిపించట్లేదమ్మా. మీరెలా ఉన్నారు నాన్న? అక్క పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఈయన గారు ఇప్పుడే ఫోన్ చేయాలా? నువ్వు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండేళ్ళొచ్చు కదమ్మా. వస్తా నాన్న. ఎప్పుడమ్మా? సెలవు దొరకాలి కదా నాన్న. ఎప్పుడు చూసినా సెలవు దొరకట్లేదు అంటున్నావు, కానీ నేను వస్తున్నానన్న మాట మాత్రం చెప్పట్లేదు. ఎక్కువ సెలవులు పెట్టి వస్తే ఎలా నాన్న? అక్క పెళ్లి ఖర్చుల కోసం డబ్బు కావాలంటే పని చేయాలి కదా నాన్న. అవునమ్మా, నా కూతురు బంగారం. నేనెంతో పుణ్యం చేసుకుంటే తప్ప నీలాంటి కూతురు మాకు పుట్టదమ్మా. నాన్న, నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇలాంటి మాటలు నాకు ఇష్టముండవని నీకు తెలుసు కదా. సర్లే, నువ్వెంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నావు? అవతల పూజారి గారు గుంజలు పాతడానికి ముహూర్తం కూడా పెట్టేశారు. సరే, నేనేమన్నా మీ మహేష్ సార్తో మాట్లాడమంటావా? వద్దు నాన్న, మరీ సహాయం చేస్తున్నారు కదా అని అస్తమానం ఆయన్ని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. మరి ఎలాగమ్మా? ఓ 4 రోజుల్లో బయలుదేరుతాను, అలాగేనా? సరేనమ్మా. అమ్మా, నువ్వు వచ్చేటప్పుడు మంగళసూత్రాలు తీసుకురావడం అయితే మర్చిపోవద్దు. సరే నాన్న. తీసుకొస్తాను. సరేనమ్మా, ఉంటాను. అసలు ఆనందికి ఏం పోయే కాలం వచ్చింది? అయినా ఈ ఆనంది ఎందుకు ఆగుతుంది? వాళ్ళ అక్క పెళ్లి కోసమేనా? దీన్ని ఎవడు చెడగొట్టాడో వాణ్ణి తెలుసుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? గాడ్, పొరపాటున చేసింది మహేష్ అని తెలిస్తే, మహేష్ని పెళ్లి చేసుకుంటానని ఆనంది పట్టుపడితే, అసలు ఈ మహేష్ మనసు ఎప్పుడు దాని చుట్టే తిరుగుతుంది. అలాంటిది దాని బిడ్డ ఆనంది కడుపులో పెరుగుతుందని తెలిసిందా, ఇక అంతే. ఇక మహేష్ నాకు అస్సలు తగ్గడు. లేదు, అశ్విన్ పెళ్లి ఆనందితో జరగాలి. దానికేం చేయాలి? గాడ్. మిత్రా, మిత్రా, ఏ మిత్రా, ఏంటి ఏంటి ఏమైంది? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? మీకు చెప్పాలా? అన్నీ మీకు చెప్పాలా? మీరేమన్నా సాల్వ్ చేస్తారా? చెప్పండి. నేనేదో క్యాజువల్గా అడిగాను. అదే ఎందుకొని అడుగుతున్నాను. నేను చెప్తాను, మీరు సాల్వ్ చేయగలరా? లేదు కదా, అలాంటప్పుడు మీకెందుకు చెప్పాలి? చెప్పి యూజ్ ఏంటి? ఏంటి మిత్రా, ఏం మాట్లాడినా ఇలా రాకెట్ బాంబులో పెళ్ళిపోతున్నావు? అసలు మీకేంటి ఇక్కడ పని? ఎందుకు వచ్చారు? అంటే ఏంటి? అంటే నీ దగ్గరికి రావద్దంటావా? ఇక్కడుండి మీరు పొడిచేదేం లేదు, వెళ్ళండి. ఆగండి. అవును, ఆ పెన్ డ్రైవ్ ఏది? ఏదా పెన్ డ్రైవ్? దొరకలేదు. సిగ్గులేదా మాట చెప్పడానికి? నోరు మూసుకొని వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ వెతకండి. ఎక్కడైనా వెతకాలి? ఆల్రెడీ ఆ డస్ట్బిన్ లో వెతికాం కదా. నాకు అనవసరం. ఆ డస్ట్బిన్స్ ని ఎక్కడైతే పడేస్తారో ఆ ప్లేస్ కి వెళ్ళి ఆ చెత్తంతా తీసి వెతకండి. నాకు ఆ పెన్ డ్రైవ్ దొరకాలి, అంతే. వెళ్ళండి. అది కాదే. వెళ్ళండి. అసలే ఓ పక్క టెన్షన్తో వచ్చేస్తుంటే వీళ్ళ గోల్ ఒకటి. అమ్మ ఆనంది గారు, ఇప్పటికైనా కొబ్బరి నీళ్ళు తాగుతారా? మీరు వదిలేలా లేరే. ఏం చేసినా నీకోసమే కదే, తాగవే. తాగాలని లేదే.
నీకు తాగాలని లేదా? నేను తాగేస్తా. ఏయ్ సౌందర్య ఆగవే, నీకు అసలు బుద్ధుందా? లేదు లేదు, నువ్వే తాగాలి. తాగు తాగు. చూడు, ఆ విశ్వమేడే ఇంకా రాలేదు. అబ్బా వస్తాడు, తాగవే. డాక్టర్ డాక్టర్ ఏంటి అలా అరుస్తున్నారు? మీరు అసలు డాక్టరేనా? డాక్టర్గా మీరు ఇలాంటి పని చెయ్యొచ్చా? డాక్టర్గా మీరు ఇలాంటి పని చెయ్యొచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి పని చెయ్యొచ్చా? నేనేం చేశాను? సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నారా? ఏం జరగబోతుందో నాకు తెలియదు అనుకున్నారా? చిన్న ఇంజెక్షన్ చేసినా కూడా పేషెంట్కి చెప్పి మరీ చేస్తారు. అలాంటిది మా ఆనందికి చెప్పకుండా మీరు చేస్తున్నది ఏంటి? ఏమంటున్నారు మేడం గారు? అబార్షన్ చేయబోతున్నారు. ఎవడో చేసిన పాపానికి భూమి మీదకి రప్పించి తండ్రి ఎవరో తెలియకుండా పెంచే పాపం కన్నా ఇది చాలా బెటర్ కదే. అందుకే దానికి తెలియకుండా అబోర్షన్ చేయించాలి. ఏంటి మేడం గారు మీరంటుంది? నీకే తెలియకుండా నీ కడుపులో ఉన్న బిడ్డని వీళ్ళందరూ కలిసి చంపాలని చూస్తున్నారు. నీకు మత్తు రావడం కోసం ఈ కొబ్బరి నీళ్ళల్లో టాబ్లెట్ కలిపి ఇచ్చారు. మీరు చెప్తుంది నిజమా మేడం గారు? అవును. కడుపులో పెరుగుతున్నది మగపిల్లాడా ఆడపిల్ల అని చెప్పకూడదని చట్టం చెప్తోంది. అలాంటిది తనకే తెలియకుండా ఇంత ఘోరానికి తలపెడతారా?